మంచిగా అవుతుంది, వాడాలి. ఇప్పుడు నడ్డా గారిని అడిగినారు, నడ్డా గారు ఇస్తా అన్నారు, కానీ మన డైరెక్షన్ తప్పుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే మన డైరెక్షన్ మారవండి, వరి తక్కువ వండి అండి, యూరియా తక్కువ వాడండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్ననే మా నాయకుడు మహేశ్వరం, మా నాయకుడు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఇంట్ల మీద రెక్కీ చేసిండ్రు. ఎవరు? రోహింగ్యాస్ అంట. వాళ్ళు రోహింగ్యాస్ కాదు, వారి ఇంటి చుట్టూ మోటార్ సైకిల్ మీద తిరుగుతుండ్రు. ఏందని చూసే వరకు వాళ్ళు పారిపోయినరు. మళ్ళోసారి పరిస్థితి వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకు చక్కగా భాష తెలుగు అయితే అర్థమైతే లేదు, హిందీ చక్కగా మాట్లాడతలేరు. తర్వాత తెలిసింది వీళ్ళు రోహింగ్యాలని. ఇద్దరిని పట్టుకొని, ఇద్దట్లో ఒకరు దొరికి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు ఉల్టా మన మీద రెక్కీ చేస్తుండ్రు. మనం వాళ్ళని పట్టుకునేది పోయి మన ఇండ్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుగాలేంది. ఇటువంటి పరిస్థితి అయింది. మన బంగ్లాదేశీస్ చాలా మంది వచ్చిండ్రు, అందులో రోహింగ్యాస్ చాలా మంది ఉండ్రు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ రౌండప్ చేసి వీళ్ళని పంపించాలి. ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు రోహింగ్యాలను? ఇల్లీగల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎంతమందికి ఓటర్ ఐడి కార్డు ఉన్నా అది కూడా చేయాలి. ఓటర్ ఐడి రివిజన్ మళ్ళీ చేయాలి. ఎట్లయితే బీహార్ ఇక్కడ చేస్తుండ్రో ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియో చూపెట్టిన, 60 ఏండ్లు బార్డర్ లేకుండే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. యుద్ధం గెలిచినాక కూడా బార్డర్ లేకుండే. దాదాపు 70 బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలుండే, 100 ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లుండే. ఇక్కడి నుంచి అక్కడ ఫ్రీ పోతుండే 60 ఏండ్ల సంది. అయితే దాదాపు 4 కోట్ల బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చిండ్రు. ఇదే కాక నేను పాపులేషన్ గ్రూప్ సందర్భంగా నేను బంగ్లాదేశ్ పోయినుంటిని. ఇప్పుడు కాదు, 4 ఏళ్ల కింద యునైటెడ్ నేషన్స్ పంపించింది. బంగ్లాదేశ్ గొప్పగా చెప్తుండ్రు, మా దగ్గర జనాభా కంట్రోల్ బాగైంది, ఇండియాలో కాలేదు. ఇండియాలో కాదు, ఇండియాలో అయింది, తెలంగాణలో అయింది కంట్రోల్ మంచినే. ఎక్కడెక్కడ కాలేదు? అస్సాంలో కాలేదు, వెస్ట్ బెంగాల్లో కాలేదు, బీహార్లో కాలేదు, జార్ఖండ్లో కాలేదు, యూపీ. ఎందుకు? అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, అక్కడ జనాభా కంట్రోల్ అయింది. ఇక్కడ అదే ముస్లిమ్స్ ఇక్కడ వస్తే కంట్రోల్ అయితే ఎందుకైతే లేదు? ఎందుకంటే వాళ్ళని ఎంతోమంది 4 కోట్ల మంది ఇక్కడ పంపించిండ్రు. మీరు పాపులేషన్ గ్రాఫ్ 4 రాష్ట్రాలలో చూడండి, బంగ్లాదేశ్ పాపులేషన్ గ్రాఫ్ చూడండి. బంగ్లాదేశ్ పాపులేషన్ తక్కువైంది, ఈ 4 రాష్ట్రాల్లో పెరిగింది. అది 4 కోట్ల మంది బంగ్లాదేశ్ ఉన్నారు. నేను అనుకుంటా అందులో దాదాపు 20 లక్షల మంది మా తెలంగాణలో కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఇది బార్డర్ కంట్రోల్ అయితే మోడీ గారు చేసిండ్రు. ఉన్నోళ్లను గుర్తించి వాళ్ళని వాపస్ పంపించాలి. ఎవరికైతే ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఇమీడియట్లీ రద్దు చేయాలి. అది కూడా చేస్తే మొన్న మహేశ్వరం సీటు బీజేపీదే ఉంటుండే. ఇంకా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ పేరు మార్చి వాళ్ళని అమలు చేస్తున్న కొన్ని అమలు చేయగలుగుతలేరు. ఎందుకంటే చాలా మటుకు పథకాలు 70% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, 30% డబ్బులు వీళ్ళు కట్టాలి, వీళ్ళ దగ్గర పైసలు లేవు, అందుకే అయితే లేవు. ఈ 2 ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తందుకే ఈ కాన్ఫరెన్స్ పెట్టిన. మిత్రులకు ధన్యవాదాలు. అంటే ముస్లింలు ఎంఐఎంను అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. మన పేద హిందువులను చూడొద్దా? ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతోమంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, ఓ మంచి పని చేస్తుంది. నేను ప్రత్యేకంగా హైడ్రాను మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింస్కి అయితే లొంగిపోవాలి. వీడియో వాళ్ళకి ఫేవర్ వీళ్ళకి ఫేవర్ అంటే మేము అన్యాయం కావాలి అంతేనా? అన్యాయం కావాలి. బండి అకౌంట్ ఇక్కడ తీసుకొస్తే ఏం ప్రాబ్లం లేదు. అదే కదా మేము ముచ్చట.
సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కన చెరువు మధ్యలో కట్టిండ్రు, కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వారానికి ఒక్కో రోజు అనుమతిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పూర్తిగా నిషేధించాలని ముందుగా భావించినప్పటికీ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో మీడియా ప్రతినిధులకు వారానికి ఒక్కరోజు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తా ఉంది. ఇక జీహెచ్ఎంసీ మీడియాపై ఆంక్షలు విధిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వారానికి ఒక్కరోజు అనుమతిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ పైగా పూర్తిగా నిషేధించాలనుకున్నప్పుడు కూడా కాదు అని వారానికి ఒకసారి మాత్రమే మీడియాకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది.